ఈ వీడియోలో నేను కొంచెం ఫీ స్ట్రక్చర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒకరు కమెంట్ చేశారు ఫీ స్ట్రక్చర్ గురించి. సో, ఇక్కడ ఫీ అనేది రూమ్స్‌ని బట్టి ఉంటుందండి. అక్కడ ఏసీ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా అలానే నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. సో, ఏసీ ఆర్ నాన్ ఏసీ ఇంకా రూమ్ షేరింగ్‌ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే 2 మెంబర్స్ షేరింగ్ ఉంటుంది, 4 షేరింగ్ ఉంటుంది. సో, నెంబర్ ఆఫ్ షేరింగ్‌ని బట్టి కూడా అమౌంట్ మనకి డిఫరెంట్ ఉంటుంది. ఇంకా మనకు అయ్యే ట్రీట్మెంట్స్‌ని బట్టి కూడా ఒక్కో వ్యక్తికి ఒకలా ఉంటుందండి. సో, మీరు నెట్‌లో గనుక సెర్చ్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి కాల్ చేసి మీరు ఎన్ని డేస్‌కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీకున్న ప్రాబ్లమ్ చెప్తే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, ఇక్కడ మనకి 15 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే 1 మంత్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో, ఇంకా 45 డేస్, 3 మంత్స్ ఉండాలనుకుని కూడా వాళ్ళు ఉంటుంది. మన సిట్యుయేషన్ బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అలాగే మనం ఆరోగ్యానికి అనుగుణంగా డాక్టర్స్ అక్కడ డైలీ డైట్‌ని, ఎక్సర్సైజ్‌ని సజెస్ట్ చేస్తారనమాట మనకి. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సో, స్విమ్మింగ్ నేర్పించే వాళ్ళు కూడా ఉంటారు మనకి. సో, ఫ్రీ టైమ్‌లో మనం అలా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇంకా షటిల్ ఆడొచ్చు. ఇంకా ఏమైనా మనము ప్లే ఐటెమ్స్ తీసుకెళ్తే వాటితో కూడా మనము ఆడుకోవచ్చు అనమాట. అలానే ఈవినింగ్ బోటింగ్ ఉంటుందండి కృష్ణానదిలో ఈవినింగ్. డైలీ మనము ఒక 4 మెంబర్స్ అట్లా వెళ్తే వాళ్ళు బోటింగ్ కూడా చేయిస్తారు. ఇంకా అక్కడొచ్చేసి మనకి ఫాస్టింగ్ చేయిస్తారనమాట. ఫాస్టింగ్‌లో లెమన్ హనీ వాటర్ తాగాలి డైలీ. సో, అవి కూడా వాళ్ళే ఇస్తారు డైలీ. ఇంకా ఈ లెమన్ హనీ ఫాస్టింగ్ తర్వాత జ్యూస్ ఫాస్టింగ్ ఉంటుంది. జ్యూసెస్ వచ్చేసి మనకి 5 టైమ్స్ ఇస్తారు. ఆ 5 టైమ్స్‌లో వెజిటబుల్ పొద్దున ఇస్తారు వెజిటబుల్ జ్యూస్. నెక్స్ట్ ఫ్రూట్ జ్యూసెస్ అనేవి 3 టైమ్స్ ఇస్తారు. 1 టైమ్ వచ్చేసి మజ్జిగ ఇస్తారండి. తర్వాత ఫ్రూట్ ఫాస్టింగ్ ఉంటుంది. సో, ఫ్రూట్ ఫాస్టింగ్ మనకి కొంచెం అలవాటయిన తర్వాత మనకి రెగ్యులర్ డైట్ అలవాటు చేస్తారనమాట. సో, ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా! మేము అప్పుడు జ్యూస్ ఫాస్టింగ్‌లో ఉన్నాము. యాక్చువల్‌గా మా ఫ్రెండ్ తను జ్యూస్ ఫాస్టింగ్ అది మార్నింగ్ టైంలో వెజిటబుల్ జ్యూస్ ఇచ్చారనమాట. సో, అందరికీ అలవాటు ఉండదు కదా! వెజిటబుల్ జ్యూస్ కొంచెం మనకు అలవాటు అవ్వడానికి అది టైం పడుతుందనమాట. సో, తను కూడా అలానే ఆహ్, ప్రాక్టీస్ చేస్తుందనమాట. డైలీ వెజిటబుల్ జ్యూస్ తాగడానికి కొద్దిగా అలవాటు చేసుకుంటుందనమాట. సో, అంతకుముందు తనకసలు అలవాటు లేదు. సో, ఇక్కడికొచ్చిన తర్వాతనే వెజిటబుల్ జ్యూస్ అనేది తాగుతుందనమాట. సో, దానికి కొంచెం టైం పడుతుందనమాట. సో, మేము అలా డైలీ కబుర్లు చెప్పుకుంటూ జ్యూసెస్ గానీ, అక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము.